అందరికీ నమస్తే అండి. ఆకాశ దీపం ఆరంభమయ్యే కార్తీక మాసంలో అసలు మనం ఆకాశ దీపాన్ని ఎందుకు పెడతాం అంటే ఆ విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక తాడు సాయంతో ఒక పాత్రను పైకి పంపించి ధ్వజస్తం పైభాగాన వేలాడదీస్తారు. అయితే దీనిని ఆకాశ దీపం అని పిలుస్తారు. దీన్ని ధ్వజస్తంభానికి వేలాడదీయడానికి ఒక కారణం ఉంది. ఆకాశ మార్గాన ప్రయాణించే పితృదేవతల కోసమని కార్తీక పురాణం ఈ కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి పితృదేవతలంతా ఆకాశ మార్గాన తమ తమ లోకాలకు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈ సమయంలో వారికి త్రోవ సరిగ్గా కనిపించడం కోసం ఆలయాలలో ఆకాశ దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు. శివకేశవులు ఇరువురికి కూడా జగత్తుకు తేజస్సు అందించే ఒక వెలుతురును అందించే మార్గంగా మనం ఈ కార్తీక మాసంలో వారి యొక్క తేజస్సుని ఆకాశ దీప రూపంలో జగత్తుకు చూపిస్తాము. లేదా మనం శివకేశవుల రూపంగా భావించి ఆ తేజస్సుని అందరికీ మనకు వెలుగుని ప్రసాదించు, మాలో చైతన్యాన్ని కలిగించు, నీకు ఈ దీపం వెలిగించి మా జీవన జ్యోతిని వెలిగించుకుంటున్నాము అని కూడా చెప్పవచ్చు. అయితే ఆకాశ దీపం యొక్క మరొక ఉద్దేశం ఏమిటి అంటే శివకేశవుల శక్తితో ఈ దీపం ధ్వజస్తంభంపై నుండి జగత్తుకు అంతా వెలుతురు ఇస్తుంది అన్నాం కదా. మరి దీపాన్ని వెలిగిస్తూ కూడా చక్కగా చదువుకోవాల్సిన ఒక చిన్న శ్లోకం దామోదరం ఆవాహయామి అని, త్రయంబకం ఆవాహయామి అని ఇరువురిని శివకేశవులను ఆహ్వానిస్తూ వెలిగిస్తే చక్కగా వారి ఇరువురి యొక్క సంయోగం వల్ల మనలో ఒక మంచి చైతన్య శక్తి ప్రదర్శించి మనల్ని ఇతరులకు మంచి నడవడికలో నడిపించే మార్గాన్ని సుగమం చేస్తుంది. అయితే ఒక్కో చోట 2 దీపాలు శివకేశవులకు వేరువేరుగా పేరుతో వెలిగిస్తారు, లేదా ఒకే దీపం పెట్టి అందులో శివకేశవుల యొక్క ఇదిగా భావించి 2 ఒత్తులుగా మనం వెలిగిస్తాము. ఎవరో ఒకరిని దీపంలోకి ఆహ్వానించాలి అనే ఇది ఇందులో లేదు. అయితే ఇలా శివకేశవుల తేజస్సుతో కలిపిన దీపాన్ని జగత్తుకు అందిస్తున్న పుణ్యాత్ములుగా మనము పరిగణించబడతాము. ఆ యముడి యొక్క నరక బాధల నుంచి విముక్తి చెందుతాము అని అంటారు. అయితే ఈ ఆకాశ దీపానికి గల ప్రాముఖ్యతను తెలుసుకున్న వారై పితృదేవతలు మీ యందు చక్కగా మంచి ఉద్దేశం కలిగిన వారై మిమ్మల్ని ఆశీర్వదించి మీ యొక్క సంతానాన్ని ఆచంద్రతారకం అభివృద్ధి చెందేలాగా మీ యొక్క ప్రయోజనాన్ని అంటే మీ యొక్క ఆర్థిక ఆరోగ్య ఇంకా సంతాన ఇంకా విద్యా వినయ సంపదలను మీకు అధికం చేసే పితృదేవతల యొక్క ఆశీర్వచనాలు మీపై ఉండి సకల పితృదోషాలను పోగొట్టే ఈ ధ్వజస్తంభం మీద వెలిగించే ఆకాశ దీపాన్ని తప్పక దేవాలయాల్లో వెలిగించండి.